ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. ఆయన వస్తున్నాడంటే అధికార యంత్రాంగం మొత్తం కదులుతోంది. ఆయన ఎవరో కాదు, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. ముఖ్యమంత్రి సోదరుడికి అధికార మర్యాదలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ హోదా లేని వ్యక్తికి జిల్లా కలెక్టర్ స్వాగతాలు పలకడం, బూట్లు లేకుండా విద్యార్థులతో ఎండలో పరేడ్ చేయించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మంత్రి కాదు, ఎంపీ, ఎమ్మెల్యే, అంతకన్నా కాదు, సర్పంచ్, చివరికి వార్డు మెంబర్ కూడా కాదు. కానీ ఆయన వస్తున్నాడంటే అధికార యంత్రాంగం మొత్తం కదులుతుంది. సాక్షాత్తు ఐఏఎస్ ఆఫీసర్ సైతం ఎదురొచ్చి చేతులు కట్టుకుని నిలబడి పుష్పగుచ్చాలు అందించి స్వాగతిస్తారు. ఎండలో చెప్పులు లేకుండా పాఠశాల విద్యార్థులు బ్యాండ్ వాయించుకుంటూ ఎదుర్కోలు పలుకుతారు. ఇన్ని రాజమర్యాదలు అందుకుంటున్న ఆయనకు ఉన్న హోదా ఏమిటి అంటే ఆయన సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటే వికారాబాద్ జిల్లాకు ఆయన అన్న తిరుపతి రెడ్డి సీఎం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడనేందుకు గత డిసెంబర్ 26న కొడంగల్ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఘటనే మరో నిదర్శనంగా నిలిచింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇది ప్రజాపాలన లేక కుటుంబ పాలన అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్ 26న కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో అదనపు గదుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా భారీ కాన్వాయ్తో యనమల తిరుపతి రెడ్డి హాజరయ్యారు. ఆయన రాగానే వికారాబాద్ ప్రతీక్ జైన్, ఇతర ఉన్నతాధికారులు సైతం పుష్పగుచ్చాలు అందించి అధికారిక మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. గురుకుల పాఠశాల పిల్లలను ఎండలో బూట్లు లేకుండా నిలబెట్టి ఏ హోదా లేని తిరుపతి రెడ్డికి ఓ రాష్ట్రపతికో, ప్రధానమంత్రికో, ముఖ్యమంత్రికో చేసినట్లుగా పరేడ్ చేయించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇతర ఉన్నతాధికారుల సమక్షంలోనే ఇలా విద్యార్థులకు బూట్లు తీసేసి ఎండలో నిలబెట్టి పరేడ్తో స్వాగతం పలకడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ తతంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజాపాలనాన్ని గొప్పలు చెప్పుకుంటూ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగిస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సోదరుడికి అధికార మర్యాదలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 60 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అది తెలంగాణ ప్రజల అదృష్టమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒక్క సీఎంను ఎన్నుకుంటే 1+6 ఆఫర్ల సీఎం వ్యవస్థ తెలంగాణలో వచ్చింది. ఇటువంటి సౌకర్యం భారతదేశంలో ఎక్కడా లేదు అని దెప్పిపొడిచారు. ముఖ్యమంత్రి అన్నకు సీఎం కుటుంబ సభ్యులకు రాజమర్యాదలతో స్వాగతం పలకాలని ఏ చట్టం చెబుతుందని ప్రశ్నించారు హరీష్ రావు. వికారాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న ప్రతీక్ జైన్, రేవంత్ రెడ్డి సోదరులకు విద్యార్థులతో సెల్యూట్ చేయించడాన్ని హరీష్ రావు తప్పుబట్టారు. కలెక్టర్ స్వయంగా తల వంచి దండాలు పెట్టడం, అర్హత లేని కనీసం వార్డ్ నెంబర్ గా కూడా ఎన్నుకోబడని వ్యక్తులను రెడ్ కార్పెట్ వేసి తనతో తీసుకెళ్తూ చదువుకునే చిన్నారులతో సెల్యూట్లు చేయించడం దేనికి చిహ్నమన్నారు.